ట్రిబ్యునళ్ళు అనేటటువంటిది న్యాయమూర్తులు రిటైర్ అయ్యాక పునరావాస కార్యక్రమానికి కాకూడదు. అవి పర్ఫెక్ట్గా పనిచేయాలి. కానీ ఇప్పుడు ట్రిబ్యునళ్ళు ఎట్లా అయిపోయినాయి అంటే ట్రిబ్యునళ్ళ విచారణ కమిటీల ఇవన్నీ రిటైర్ అయిన న్యాయమూర్తుల పునరావాస కార్యక్రమంగా సాగుతున్న తప్పించి ప్రజలకు ఒరిగేది ఏమీ కనబట్టలేదు. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగం నుండి తొలగించారు, న్యాయస్థానం తీర్పు ఇచ్చేయచ్చు కదా. మధ్యలో ట్రిబ్యునళ్ళు, ఆ ట్రిబ్యునల్లో తీర్పు ఇచ్చినాక మళ్ళీ దాని మీద అప్పీలు, మళ్ళీ దాని మీద అప్పీలు, ఇన్నిసార్లు ఇన్ని రోజులు సాగదీస్తే ఆ ఉద్యోగికి డబ్బులు బొక్కే, ఇటు పక్కన ప్రభుత్వానికి సాగతీత, ఆ లాయర్లకు తినిపెట్టడం తప్పించి ఏమొరుగుతోంది దాంట్లో. దాంతోపాటు ఆ ట్రిబ్యునల్లో వాళ్ళకి సంబంధించినటువంటి వయసు ఎంత ఉండాలి, ఎన్నేళ్ళు ఉండాలి, ఇట్లాంటివన్నీ ఇది సుప్రీంకోర్టు ఎందుకు నిర్ణయిస్తుంది? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం వాళ్ళే చేసుకుంటారు. ట్రిబ్యునళ్ళలో వాళ్ళ నియామకాలు కూడా తమ చేతికి తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఒక జాతీయ ట్రిబ్యునల్ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేయాలట, అది ఎవరి ఒత్తిళ్ళకి తలగకుండా ఉండేటట్టు ఉండాలట, వాళ్ళది మొత్తం కూడా కింద ట్రిబ్యునల్లన్నీ వాళ్ళు చూడాలట. అంటే ఏంటి? ప్రభుత్వం చేతిలో ఉన్న రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి కల్పించినటువంటి హక్కుని అధికారాన్ని న్యాయ వ్యవస్థ లాక్కుంటోంది. న్యాయమూర్తుల నియామకం కూడా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అధికారం రాజ్యాంగం, దాన్ని లాక్కుంది. ఇప్పుడు ఇది లాక్కుంటుంది. క్రమంగా వ్యవస్థల మధ్యన అంతరం పెరుగుతోంది, పవర్ క్రంచ్ అనేది పెరుగుతోంది. ప్రభుత్వం దగ్గర ఉన్న పవర్ని, ప్రజల చేత ఎన్నికయ్యే ప్రభుత్వం దగ్గర ఉన్న పవర్ని, ప్రజల చేత ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులతో ఉండేటటువంటి చట్టసభల పవర్ని ఎవరి చేత సంబంధం లేకుండా తమని తామే నియమించుకునేటటువంటి న్యాయమూర్తుల చేతికి వెళ్ళిపోవడం అనేది ప్రమాదకరమైనటువంటి అప్రజాస్వామిక ధోరణి.